వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో పోస్ట్ మ్యాన్ నిర్వాకం బయటపడింది. 2011 నుంచి లబ్ధిదారులకు వచ్చిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలు, లెటర్లు ఇవ్వకుండా పోస్ట్ మ్యాన్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వేసి చెత్త కుప్పలో పడివేయించారు. కాగా నిర్లక్ష్యంగా వహించిన పోస్ట్ మ్యాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. గంటల తరబడి ఆధార్ సెంటర్లో నిలుచుని ఆధార్ తీయించుకుంటే వాటిని ఇవ్వకుండా చెత్త కుప్పలో పడవేయడం ఏంటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మ్యాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మార్నింగ్ 7 టైంలో మరి ఇక్కడ పోస్ట్ మ్యాన్ నరసింహుడు గారు ఏం చేసిందంటే ఈ ఆధార్ కార్డులో ఒక సంచిలో తీసుకొచ్చి అవి ఏం చేసిందంటే ఈ ఏదైతే చెత్త బండి ట్రాక్టర్ ఉంటుందో ఆ ట్రాక్టర్లో ఈ వేయగానే ఈ ట్రాక్టర్లో ఉన్న ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని చూసి అవి తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది. ఇవి ఇక్కడ చూస్తే 2011, 12, 13, 14 ఇట్లా ఉన్నాయి. ఆధార్ కార్డు చాలామంది మాకు రాలేదు అంటే ఇవన్నీ ఈయన దగ్గర పెట్టుకొని డిస్ట్రిబ్యూషన్ చేయక జనాలకు ఇబ్బంది పెడుతుండు. మార్నింగ్ 7 టైంలో మరి ఇక్కడ పోస్ట్ మ్యాన్ నరసింహుడు గారు ఏం చేసిందంటే ఈ ఆధార్ కార్డులో ఒక సంచిలో తీసుకొచ్చి అవి ఏం చేసిందంటే ఈ ఏదైతే చెత్త బండి ట్రాక్టర్ ఉంటుందో చౌడాపూర్ విలేజ్లో చెత్తకుండీలో లెటర్లు ఉన్నాయి. ఆ పొదల్లో అన్ని లెటర్లు ఉన్నాయి. అక్కడ పోయి ఎంక్వైరీ చేసి రాపో అంటే నేను ఇక్కడ చౌడాపూర్కి వచ్చిన ఎంఆర్ఓ సార్ నాకు 216 ఆధార్ కార్డులు ఇచ్చిండు. మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటాము. ఈ స్టేట్మెంట్ తీసుకపోయి మా పై ఆ సార్ వాళ్ళకి ఇస్తాము. చౌడాపూర్ విలేజ్లో చెత్తకుండీలో లెటర్లు ఉన్నాయి. ఆ పొదల్లో అన్ని లెటర్లు ఉన్నాయి. అక్కడ పోయి ఎంక్వైరీ చేసి రాపో అంటే నేను ఇక్కడ చౌడాపూర్కి వచ్చిన ఎంఆర్ఓ సార్ నాకు 216 ఆధార్ కార్డులు ఇచ్చిండు. మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటాము. ఈ స్టేట్మెంట్ తీసుకపోయి మా పై ఆ సార్ వాళ్ళకి ఇస్తాము. చౌడాపూర్ విలేజ్లో ఈ విధంగా మన దగ్గర ఆధార్ కార్డు పంచకుండా ఇట్లా చెత్త బండ్ల గుమ్మరిచ్చినందుకు అవి అన్నీ బేకున్న వాళ్ళ సొంతం నాకు ఉండయేమంట అని చెప్పి దేవులాడుకొని తీసుకొని పోగా మిగిలినవి 216 గ్రామ పంచాయతీలో తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఎవరు పారిశుద్ధ్య కార్మికులు. అది ఇంకా సంచిలో కూడా ఇంకా కొన్ని కాగితాలు ఉన్నాయి. అవి మేము చూడలేదు. ఎంఆర్ఓ గారికి ఇవన్నీ అందజేయడం జరిగింది. సక్రమంగా పంచలేదు. వందల కొద్దిగా పెట్టుకొని కూర్చున్నాడు. ఇది ఒక్కటే కాదు, ఎన్నో ఏమేమో చేసిండు, ఎట్లనో జరిగినాయి. ఈ విధంగా మన